జులిపించింది. చెరువులు ఎఫ్టీఎల్ బఫర్ జోన్ పరిధిలోని ఇల్లీగల్ కన్స్ట్రక్షన్ కూల్చివేసింది. రంగారెడ్డి జిల్లా బడంగ్పేట్ కార్పొరేషన్లో హైడ్రా దూకుడు పెంచింది. ఇక అక్రమార్కుల భరతం పడుతుంది. ప్రభుత్వ స్థలాలను ఆక్రమించిన వారికి కంటి మీద కునుకు లేకుండా చేస్తుంది. పార్కు స్థలాన్ని కబ్జా చేసి ఏర్పాటు చేసిన కంటైనర్ను కూల్చివేశారు అధికారులు. అధికారుల అలసత్వం అక్కడి ప్రజలకు శాపంగా మారింది. అక్రమ నిర్మాణాలను హైడ్రా కూల్చివేస్తున్నా కొందరు అక్రమార్కులు ఎక్కడా తగ్గటం లేదు. ఎక్కడ ప్రభుత్వ స్థలం కనిపిస్తే అక్కడ డేగలాగా వాలిపోతున్నారు. ఎదిరించి అడిగితే అడ్రస్ లేకుండా చేస్తామని వార్నింగ్ ఇస్తున్నారు. ఇక చేసేది లేక సైలెంట్ గా ఉంటున్నారు. ఎవరైనా కంప్లైంట్ ఇస్తే హడావిడి చేయటం, తర్వాత అటువైపు కూడా చూడటం లేదు. రంగారెడ్డి జిల్లా మహేశ్వరం నియోజకవర్గం బడంగపేట మున్సిపల్ కార్పొరేషన్ 4వ డివిజన్ వెంకటేశ్వర కాలనీలో దాదాపు 1000 గజాల పార్కు స్థలాన్ని కబ్జా చేశారు ఏనుగు సురేందర్ రెడ్డి. గతంలో పలుమార్లు మున్సిపల్ అధికారులు పార్కు స్థలమని బోర్డు ఏర్పాటు చేశారు. అయినా ఆఫీసర్స్ హెచ్చరికలను బేఖాతరు చేస్తూ వాటిని తొలగించి అక్రమంగా కంటైనర్ ఏర్పాటు చేశారు. కాలనీ వాసుల ఫిర్యాదు మేరకు హైడ్రా ఇన్స్పెక్టర్ తిరుమలేష్, పోలీస్ సిబ్బంది అక్రమంగా ఏర్పాటు చేసిన కంటైనర్ ను తొలగించారు. మున్సిపల్ అధికారులకు పార్కు స్థలాన్ని అప్పజెప్పారు. బడంగపేట మున్సిపల్ కార్పొరేషన్లో పార్కు స్థలాలు, ప్రభుత్వ భూములు కబ్జాకు గురవుతున్నాయని పలుమార్లు వివిధ పార్టీలకు చెందిన నాయకులు మున్సిపల్ కమిషనర్, కలెక్టర్, డిప్యూటీ కలెక్టర్లకు పలుమార్లు ఫిర్యాదులు చేశారు ప్రజలు. ఇప్పుడు హైడ్రా రావడంతో తమకు ధైర్యం వచ్చిందని చెబుతున్నారు.